భోజనం చేసిన తర్వాత మెటీరియల్ అంతా అయిన తర్వాత రెడీగా వాహనంలో వాళ్ళను మీ రూట్ సంబంధించిన వాహనంలో కూర్చుంటే రిజర్వ్ బస్సు ఇక్కడ ఎదురుగా పెట్టండి ఇటు మొగన భోజనం చేసి వచ్చి డయాస్ ముందున్న కూర్చొని కూర్చుండాలి. రోడ్ ఆఫీసర్లు ముఖ్య గమనిక, భోజనం చేసి వస్తుండ్రు, మీ వాహనముల వద్దకు వెళ్ళి రెడీగా ఉండి ట్యాక్స్ మీద పీఓలుగా రాపించిన వాళ్ళు పక్కలపల్లి ఆర్ఓ గారు ఆర్ఓలకు ముఖ్య గమనిక, పేపర్ బ్యాలెట్ అకౌంట్ స్లిప్స్ వాటిని వెంటనే ఆ సంబంధిత కౌంటర్ ఇన్ఛార్జికి ఇవ్వాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 సందర్భంగా జగిత్యాల జిల్లాలో కూడా మనము 3 ఫేజ్ల్లో ఈ ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. మొదటి విడత ఎలక్షన్స్ మనకు 7 మండలాల్లో ఆల్రెడీ 11 తారీఖు పూర్తయి ఉన్నాయి. ఆ రోజు దాదాపు మన జిల్లాలో 78% పోలింగ్ జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ప్రశాంతంగా పోలింగ్ అలాగే కౌంటింగ్ కూడా పూర్తి అయిపోయాయి. మనకు 122 గ్రామాలు మొదటి విడతలో చేసుకున్నాము. 122 గ్రామాల్లో కూడా సర్పంచ్లు ఉప సర్పంచ్ల ఎన్నికలు కూడా పూర్తి అయిపోయాయి. అలాగే ఈరోజు రెండో విడత ఎన్నికలు కూడా మన జిల్లాలో 7 మండలాల్లో నిర్వహించుకోబోతున్నాం. 7 మండలాలు చూసుకుంటే మనకు జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్, రాయకల్, బీర్పూర్, సారంగపూర్ ఇట్లా 5 మండలాలు. అలాగే మనకు చొప్పదండి నియోజకవర్గంలో కొడిమ్యాలు, మల్యాలు ఇట్లా 7 మండలాలు కూడా రెండో విడత ఎన్నికలు మనం నిర్వహించుకుంటున్నాం. సో అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు 7 మండలాలకు సంబంధించి చేసుకున్నాము. పోలింగ్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరు కూడా అలాట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 7 మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టేసి అక్కడ పీఓస్ని, ఓపీఓస్ని తరలించి వాళ్ళకు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా అందించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొని మనకి ఎన్నికలకి కావాల్సిన ఏవైతే సామాగ్రి, పోలింగ్ మెటీరియల్స్, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనం అందించడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు ఇక్కడ మెటీరియల్స్ వెరిఫై చేసుకొని లంచ్ గిట్ అన్నీ చేసేసుకొని సాయంత్రం 4 గంటల వరకు అన్ని వాళ్ళు పోలీస్ సెంటర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మనకు రెండో విడతలో చూసుకుంటే 144 గ్రామాల్లో మనము ఈ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం. ఇదివరకు 144 గ్రామాలకు ఆల్రెడీ 10 గ్రామాలు ఏకగ్రీవం ఎన్నుకోవడం జరగడం జరిగింది. ఇక 134 గ్రామాలకు మాత్రము ఎన్నికలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ 134 గ్రామాలకు సంబంధించి అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా తరలించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము మన ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం మళ్ళీ తర్వాత రాత్రి అన్ని వాళ్ళు అక్కడ మెటీరియల్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని పోలింగ్ స్టేషన్ సెటప్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 7 గంటలకు ఈ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. 7 గంటల నుంచి 1 గంటల వరకు ఓటింగ్ ఉండబోతుంది. 1 గంటల తర్వాత 1 గంట మళ్ళీ రెస్ట్ తీసుకొని 2 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. కౌంటింగ్లో అన్ని సర్పంచ్లు, వార్డు మెంబర్లు కౌంటింగ్ ఒకటేసారి జరుగుతుంది. వన్స్ సర్పంచ్, వార్డు మెంబర్స్ కౌంటింగ్ పూర్తి కాగానే మళ్ళీ అక్కడున్న వార్డు మెంబర్స్తో, సర్పంచ్తో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా మనం నిర్వహించుకుంటాము. ఇలా ఉప సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గెలిచిన ఇబ్బందులకు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి తరలించడం జరుగుతుంది. సో మన జిల్లాలో మొదటి విడతలో దాదాపు 78% పోలింగ్ పూర్తయింది. 78% మనకు ఓటింగ్ జరగడం జరిగింది. రెండో విడతలో కూడా చాలా వరకు జనాలందరూ కూడా ఈ ఓటింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మీ ద్వారా వాళ్ళని కోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అన్ని ఏర్పాట్లు ప్రశాంతంగా చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అందరికీ కూడా శిక్షణ కార్యక్రమం అన్ని ఏర్పాట్లలో
అందరికీ కూడా శిక్షణ ఇచ్చేసి మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేటట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే ముఖ్యంగా మనకు కొన్ని ప్లేసెస్లో క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే ఇబ్బంది జరిగే పోలీస్ స్టేషన్లు అంటే గత ఎన్నికల్లో జరిగిన సెంటర్స్ను మనం ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మనం వెబ్ కాస్టింగ్ అంటే కెమెరా ద్వారా వీవింగ్ చేసుకునేటట్లు వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ అన్ని కెమెరాలు ఫిట్ చేసి ఉన్నాము. ఇంకెక్కడ ఎక్కువన్నా ఇష్యూస్ జరిగే సెంటర్స్లో కూడా మనం మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టించేసి ఎక్కడ ఎన్నికలు సజావుగా అయ్యేటట్లు కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మన జగిత్యాల జిల్లాలో రేపు 2వ విడత పోలింగ్ అంతా అయిపోయి ఓటింగ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ 17వ తారీఖు 3వ విడత ఎలక్షన్స్ కూడా మనం నిర్వహించుకుంటాం. అలా మన జిల్లాలో మనం చూసుకుంటే 385 గ్రామాలలో కూడా ఈ ఎన్నికలు మన డిసెంబర్ 17 వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.